స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ఏ స్త్రీ అయితే మర్రి చెట్టు వద్ద ఇలా చేస్తుందో వారికి దీర్ఘ సుమంగళి యోగము, అలాగే భర్తకి ఆయుష్వృద్ధి తప్పకుండా కలిగి తీరుతాయి. ఒక శుభతిథి కలిసి వచ్చిన ఆదివారం రోజున మర్రి చెట్టు వద్దకు వెళ్ళి గంధము రాసి ఆ గంధము పైన గంధ సింధూరంతో బొట్టు పెట్టి మనసులో ఇలా సంకల్పం చేసుకోండి. నేను దీర్ఘ సుమంగళిగా ఉండాలి, నా భర్తకి ఆయుష్వృద్ధి యశోవృద్ధి కలిగి తీరాలి, నా భర్త నాకు నా కుటుంబానికి సమాజానికి సేవ చేసే స్థితికి ఎదగాలి, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనసులో సంకల్పం చెప్పుకుని ఒక నూలు దారాన్ని తీసుకుని ఎల్లో కలర్ది ఆ మర్రి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ 11 చుట్లు చుట్టండి. ప్రతిసారి కూడా మీ మనసులో ఇదే సంకల్పం ఉంటూనే ఉండాలి. నా భర్తకి ఆయుష్, ఆరోగ్యము, యశోవృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, నేను నా కుటుంబము సంతోషంగా ఉండాలి, నాకు దీర్ఘ సుమంగళి యోగం కలగాలి అంటూ 11 ప్రదక్షిణలు చేస్తూ చేయండి. అయితే ఇది చేసే ముందు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండగలిగితే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి. సాయంత్రం చంద్రుడిని చూసి అల్పాహారం స్వీకరించడం వల్ల విశేష ఫలితం కలిగి తీరుతుంది. అలా ఉండలేని వారు మామూలుగా చేసినప్పటికీ, ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత అల్పాహారం తీసుకోవటం వల్ల మీకు కోరుకున్న ఫలితం వెంటనే దక్కి తీరుతుంది. ఈ మంత్రం ఎక్కువగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జపిస్తూ ఉండాలి. నమో వైవ సత్వాయ నమః, నమో వైవ సత్వాయ నమః. ఈ మంత్రాన్ని మర్రి చెట్టు వద్దకు వెళ్ళిన కానించి ఆ రోజంతా కూడా మనసులో జపిస్తూనే ఉండండి. మీకు తప్పకుండా దీర్ఘ సుమంగళి యోగము, అష్టైశ్వర్యాలు, మీ భర్తకి ఆయుష్ కలిగి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చి సమాజ సేవ కూడా చేయగలుగుతారు. పేరు నాగరాజు అండి. బంగారు పని చేస్తాను. కొంతకాలం నుంచి పని ఉండట్లేదు. మా కొడుకు దగ్గరికి వచ్చేవాళ్ళు సార్ గారి గురించి చెప్పారండి. అప్పుడు వచ్చి నా జాతకం పరిశీలించారు, తేడాలు అంటే సరి చేశారు, అన్నీ చెప్పారు. అలా చేశారంటే ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుంది. నేను సార్ గారి దగ్గరికి వచ్చినాక నాకు చాలా బాగుంది. ఎవరైనా బాధల్లో ఉంటే సార్ గారిని కలిస్తేనే బాధలు పోతాయి. ఆయన చెప్పిన మంత్రాలే కానీ, ఆయన చెప్పిన మాటలే కానీ, ఆణిముత్యాలు లాంటి మాటలు నాకు చెప్పారు. అవన్నీ నేను పాటించాను. నా పరిస్థితి చాలా బాగుంది, సంతోషంగా ఉంది.